హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. హాయ్ గుడ్ మార్నింగ్ అండి. సారీ, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పే టైంలో గుడ్ మార్నింగ్ చెప్తున్నా అనుకుంటున్నారా? ఇవాళ మార్నింగ్ నుంచి పవర్ లేదు. మా గల్లీలో చెట్లు సెకండ్ సాటర్డే కదా, గవర్నమెంట్ చెట్లు నడుస్తూ కరెంట్ తీసేశారు. ఇవాళ చిన్న మీకు పెట్ట కథ లాంటివి చెప్తా. ఆల్రెడీ చిరంజీవి గారు చెప్పిందే నేనైతే విన్నాను. చాలా మంచిగా ఉంది, చాలా మోటివేషన్ స్టోరీ. చిన్న కథ. ఒక నిటారు స్తంభం మీద కప్పలన్నీ ఎక్కుతున్నాయంట. కప్పలన్నీ ఎక్కుతుంటే అందరూ పక్కన నిలబడి కప్పలేంది అంత నిటారు స్థలం ఎక్కడం ఏంటి అని అనేసరికి కొన్ని కప్పలు అయ్యో మనం ఇంత నిటారు స్థలం ఎక్కలేమా, కొన్ని కప్పలిని కింద పడిపోయాట. కొన్ని ఎక్కుతూ ఉన్నాయి. కొన్ని పడే ఇంకా అవి కూడా పడతాయి, చూడు నువ్వు వస్తే బాగు అవి కూడా పడతాయి అని అనుకుంటానట. అవి ఎక్కేటి అవి కూడా విని మళ్ళా అవి కూడా కింద పడిపోయినట. ఒక్కటి మాత్రం అట్లనే ఎక్కి ఫైనల్గా పైన నిటారు ఎడ్జ్ మీద కూర్చుందట. అప్పుడు సూపర్ అని చెప్పలు కొట్టారట వాళ్ళే, అన్న వాళ్ళే. కిందకి వచ్చిన తర్వాత అన్ని కప్పలు కింద పడ్డాయి, నువ్వు ఎట్లా ఎక్కావంటే ఏంది అన్నదాడు. చిరంజీవి గారు చెప్పినప్పుడు చాలా అంటే చాలా వచ్చింది. మళ్ళీ అడిగి అన్ని చెప్పలు కింద పడ్డాయి కదా, వాళ్ళతో పాటు నువ్వు కూడా కప్పవే ఎట్లా ఎక్కావనేసరికి ఏంది అంటే అర్థమైందంటే ఆ కప్పకు చెవుడు. అంటే సొసైటీలో కొన్ని చోట్ల మనం కూడా చెవిటి వ్యక్తుల్లాగానే వ్యవహరించాలి అని చిరంజీవి గారు గొప్ప చెప్పారు. చాలా గొప్ప అంటే చాలా గొప్ప చెప్పారు. ఆ స్టోరీ విన్న తర్వాత మాత్రం చాలామందికి అంటే మన నాటలకు మన క్రియేటర్స్ కొత్త చేసేటోళ్ళకు ఏ పని అయినా మనం చేసేటప్పుడు ఎన్నో అంటే దేవుందలో నాకు ఏ పని అనలేదు. ఇంతగా ఈ స్టోరీ విన్నా చాలా మంచి అనిపించింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది.